మన దేశంలోనే ఉన్న ఈ వింత సరస్సు గురించి ఎప్పుడైనా విన్నారా? ఇది ఏడాదిలో 6 నెలల పాటు గడ్డకట్టుకుపోయి ఉంటుంది. దీని పేరే గరుడొంగ్మార్ సరస్సు. ఇది ఈశాన్య రాష్ట్రమైన సిక్కింలోని మంగన్ జిల్లాలో ఉంది. నవంబర్ నుంచి మే వరకు పూర్తిగా గడ్డకట్టుకుపోయే ఈ సరస్సు కొంత భాగం మాత్రం గడ్డకట్టకుండా నీటితోనే ఉంటుంది. దీంతో ఇదో అరుదైన ప్రదేశంగా పేరుగాంచింది. సముద్ర మట్టానికి 5,000 మీటర్ల ఎత్తులో ఉండే ఈ గరుడొంగ్మార్ సరస్సు దేశంలోనే రెండో ఎత్తైన సరస్సు. ఇది మంచినీటి సరస్సు కూడా. మొత్తం 118 హెక్టార్లు, 5 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ అందమైన సరస్సులోని నీరు చాలా స్పష్టంగా ఉంటాయి. అందులోని నీటి అడుగు కూడా కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఈ సరస్సు చాలా మందిని ఆకర్షించడానికి ఇది ఒక కారణం. అంతేకాదు, చుట్టూ ఉన్న హిమాలయ పర్వతాలు ఉండటంతో చూడ్డానికి అత్యంత అద్భుతంగా ఉంటుంది. దీన్ని బౌద్ధ మతస్థులు, సిక్కులు పవిత్రమైన సరస్సుగా భావిస్తారు. ఎందుకంటే వారి విశ్వాసాల ప్రకారం ఈ సరస్సును ఒకప్పుడు టిబెటన్ బౌద్ధ మత స్థాపకుడు గురు పద్మసాంబవ సందర్శించారు. అలాగే గురునానక్ కూడా సందర్శించారు. దీంతో వారికి ఇది పవిత్రమైన ప్రదేశంగా మారింది. ఈ సరస్సును భారతీయులు నేరుగా సందర్శించే అవకాశం ఉన్నా విదేశీయులు వెళ్లాలంటే మాత్రం ఢిల్లీలోని హోం మంత్రిత్వ శాఖ నుంచి ప్రత్యేక అనుమతులు పొందాలి.